యా హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు రివ్యూ 8 డే 4 ఎపిసోడ్ నెంబర్ 4. యా మొత్తానికి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో బిగ్ బాస్లో అదైతే ఫస్ట్ టైం వచ్చిందనమాట. లైక్ గొడవలంతా పక్కన పెట్టేసి అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు అనమాట. ఓకే, బిగ్ బాస్ హౌస్ అంటే గొడవపడ్డం కాదు. లైక్ ఇట్లా స్టార్టింగ్లో ఏంటంటే ఎవరికెవరికి ఏం అర్థం కాలేదన్నమాట. అసలు ప్రతి ఒళ్ళు ఏదో ఒకటి అంటుర్రు వాళ్ళని, అందువల్ల బాగా హర్ట్ అయిపోయి అందరూ లైక్ ఒకరి మీద ఒకరు గొడవపడడం స్టార్ట్ చేసిర్రు. అయితే ఇక్కడ ఒక పాయింట్ అయితే అందరికి క్లియర్ అర్థమైంది. మనం ఇట్లా ఓపెన్గా స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్ల అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పడం వల్ల వాళ్ళు అయ్యే పాయింట్స్ తీసుకొని వీళ్ళని టార్గెట్ చేస్తారు అన్నమాట. నామినేట్ చేయడానికి పాయింట్స్ ఎత్తుకుంటారు వాళ్ళకి. ఓకే, మన అనవసరంగా తొందరపడడం వల్ల వాళ్ళు దాన్నే చూపిస్తున్నారు ఇక ఇది మనల్ని నామినేట్ చేయడానికి. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితో హంబుల్గా ఉంటే అయిపోద్ది కదా, గొడవలే ఉండప్పుడు. అసలు పూర్తి కాంట్రాస్ట్గా మారిపోయింది అన్నమాట. అసలు ఎంత అంటే నాన్ స్టాప్ గొడవలు పడేటోళ్ళు, అంతా వాగేటోళ్ళు, అసలు ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలియని వాళ్ళంతా ఒక్క దెబ్బకి అసలు మొత్తం ఆపోజిట్కి వచ్చేసింది అనమాట. లైక్ నిదానంగా ఆలోచించి ఓకే, ఏదైనా మిస్టేక్ ఉంటే ఓకే నేను ఇట్లా ఉంటా, ఇది నా మైండ్ సెట్, నా గేమ్ అని కూల్గా చెప్తున్నమాట. అసలు వాళ్ళలో ఇంత మార్పు వచ్చేసరికి నేనే షాక్ అయ్యి, నిన్న ఆయనలో లేను అసలు ఇంత మార్పు వచ్చింది వీళ్ళలో అసలు ఒకసారి కానీ. అసలు ఆ టైప్ ఆఫ్ మార్పు అనేది ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ డే 4లో ఇదంతా నామినేషన్ ఎఫెక్ట్ అనమాట. అందరూ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసి చెప్పాలి. ఇప్పుడు డే 1లో ఉన్నదే వాళ్ళే రియల్ క్యాండిడేట్స్ అనమాట. ఇప్పుడు అసలైన గేమ్ అయితే స్టార్ట్ కాబోతుంది. రియల్ యాక్టింగ్ అయితే స్టార్ట్ చేయబోతుంది ఇప్పటి నుంచి. ఎక్కడైతే మంచితనం ఉంటుందో అక్కడనే యాక్టింగ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యంటే మొన్నటిదాకా అయితే లైక్ ప్రతిదీ ఓపెన్గా స్టేట్మెంట్స్ పాస్ చేసినమాట. అది ఇది నచ్చలేదు, ఎందుకు చెప్తున్నావు ఇదంతా అని. లైక్ ఒకరు గొడవలు ఆర్గ్యుమెంట్స్ వల్ల అట్లా తిట్టుకున్న వాళ్ళు నామినేషన్స్కి వచ్చేసరికి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఓకే, నేను ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నానో ఈ యాంగరు ఇది చూపించడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ ఉన్నానుకో, మణికంఠ ఏంది ఓవర్ అగ్రెసివ్గా కావడం, అసలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, దాన్నే వాళ్ళు చూపించి నామినేషన్స్గా వేస్తారు అన్నమాట. ఇన్ కేస్ అందరితో కూలుగుండి ఓకే అందరితో మంచిగా మాట్లాడితే అయిపోద్ది కదా. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు కూడా లైక్ వాళ్ళకి పాయింట్స్ ఉండవు ఎక్కువ. అనవసరంగా పాయింట్స్ ఇచ్చి నామినేట్ చేయడానికి స్కోప్లో పడాల్సిన అవకాశం లేకుండా అయిపోద్ది కదా. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే పర్ఫామ్ చేయరో వాళ్ళ మీదకి ఆబ్వియస్గా వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే బాగా పర్ఫామ్ చేయలేదో, లైక్ ఎవరైతే గొడవలు పెట్టుకుంటారో వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిపోద్ది అంతా. కాబట్టి ఆటోమేటిక్గా మన మీద ఫోకస్ తగ్గిద్ది అన్న ఉద్దేశంతో ఆ ఒక్క పాయింట్ అనేది అందరికి క్లారిటీగా వచ్చిందన్నమాట అందరికీ. అందువల్ల మొత్తం హౌస్ అంతా కూల్ అయిపోయింది. ఇక్కడ అందరూ ఇప్పుడు లైక్ ఎట్లయితే క్లాన్లో మొత్తం గ్రూప్స్గా ఫామ్ కావడం అనేది టాస్క్ వచ్చిందో అక్కడి నుంచి అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఓకే ఫైన్, ఇదే లైక్ హౌస్లో కావాల్సింది కూడా ఇదే. అసలు గొడవలు పడితే పడండి, లైక్ ఆర్గ్యుమెంట్స్ వస్తే 1-to-1 అటాక్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అసలు నాన్ సింక్ గొడవలు, అసలు సంబంధం లేకుండా గొడవలు తీసుకోవడం వల్ల ఆడియన్స్కి అయితే చాలా చికాకు అయితే వేసింది మొన్నటిదాకా. ఇప్పుడైతే మొత్తం అంతా చేంజ్ వచ్చింది. అసలు దిస్ ఈజ్ వాట్ ఎక్స్పెక్టెడ్. కొంచెం ఆ 4th ఎపిసోడ్లో కొంచెం ఫన్గా అనిపించింది, వాళ్ళని చూసి షాక్ అనిపించింది అన్నమాట మెయిన్గా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నామినేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ వీక్ నామినేషన్స్ అయితే చెత్తగా జరిగాయని చెప్పాలి. సరే, వాళ్ళ రీజన్ వాళ్ళకు ఉంటాయి, మనమైతే ఏం చేయలేం. మరి ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్గా లైక్ వార్నింగ్, లైక్ ఏమంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఎవరికి ఉన్నాయంటే సోనియా, బేబక్క. ఏంది వీళ్ళెందుకు అనుకుంటున్నారు? వీళ్ళకైతే ప్రస్తుతానికి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది వెన్ కంపేర్ టు విష్ణుప్రియ, నాగమణికంఠ అండ్ శేఖర్ భాష, పృథ్వీ. నాగమణికంఠకైతే అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఓట్లు అయితే పడుతున్నాయి. చాలామంది ఆడియన్స్ అయితే నాగమణికంఠ షుడ్ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ద హౌస్ ఇమ్మీడియట్లీ అనుకున్నారు. కానీ డే 4 ఎపిసోడ్ చూసిన దానికి చాలా మార్పు అయితే వచ్చింది. దిస్ ఈజ్ గుడ్. ఈ విధంగా ఉంటే మాత్రం తనకి ఎన్ని రోజులు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకున్నాడో అన్ని రోజుల వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంది. అండ్ డే 5 అయిపోయిన తర్వాత ఈరోజు ఫ్రైడే నైట్ 12 కల్లా ఓటింగ్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ వీకెండ్ రోజు నాగార్జున అయితే వచ్చి ఏదైనా ట్విస్ట్ చేయొచ్చు, లేకుంటే ఎలిమినేట్ అయిన చేయొచ్చు, డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు, ఏం చెప్పలేము మనం. ఈ వీక్ ఫస్ట్ వీకే ట్విస్ట్లు టర్నులు లిమిట్లెస్గా ఉంటాయి అంటున్నారు. మరి ఏ ట్విస్ట్ ఉంటుందో అర్థం కావట్లేదు, చూడాలి. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వస్తే కానీ అర్థం కాదు మనకి. అయితే ప్రస్తుతానికి నాగమణికంఠ, విష్ణుప్రియ, శేఖర్ భాష అయితే సేఫ్. మెయిన్గా
డేంజర్ జోన్లో ఉంది అయితే సోనియా, బేబక్క. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరు అయితే ఎలిమినేట్ అవుతారు. సోనియా అయితే హౌస్ మేట్స్ ప్రకారం సోనియా అయితే చాలా పాయింట్స్ మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు. కానీ సోనియా మాత్రం బయట అందరికీ చికాకు లేపుతుందన్నమాట. అంత సంబంధం లేకుండా వచ్చి సాగదీస్తూ ఉంది. అది యాక్చువల్గా అది బయటకు పోర్ట్రే అయింది. కానీ హౌస్ మేట్స్ మాత్రం తను పాయింట్ టు పాయింట్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుందని అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మొన్న ఎస్మి వచ్చి తను ఇట్లా చెప్తుందన్నమాట. ఇది సంథింగ్ తెలిసి వాష్రూమ్స్ గురించో లేకుంటే ఫుడ్ గురించో చెప్తుంది. కానీ ఆ మాత్రం నా ఒక్కరికి ఎందుకు పాయింట్ చేసి చెప్తున్నావు, అందరు చెప్పొచ్చు కదా, అందరు కూర్చున్నప్పుడు చెప్పొచ్చు కదా. అసలు తను వచ్చి క్లియర్ చెప్తుంది, తనకు అనిపించింది ఇట్లా చెప్తుంది, అందరికి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది. దాన్ని కూడా మళ్ళీ లూపోలు తీసి అందరూ కూడా చెప్పొచ్చు. కాబట్టి అయితే బల్బ్ అంటారు దీన్ని. అదే కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది. తనైతే వెళ్ళిపోయే అవకాశం ఉంది. తను ఏది అనుకుంటుందంటే నేనే ప్రో గేమరు, చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నా, చాలా తెలివిగా ఆలోచిస్తున్నా, పాయింట్ మాట్లాడుతున్నా అనుకుంటుంది. కానీ అది పాయింట్ కాదు, పాయింట్లెస్ పాయింట్ అనమాట. అది తనైతే ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. అందరికైతే కొంచెం చికాకు తెప్పిస్తుంది. కొద్దిగా గేమ్ ఎవరికి నచ్చట్లేదు. కొంచెం నార్మల్గా మాట్లాడితే సరిపోద్ది. అనవసరంగా ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఫోకస్ అయిన దగ్గర అంత సత్యం అవుతుంది. కాబట్టి ఆమె అయితే ఎలిమినేషన్ జోన్లో ఉంది. పాపం బేబక్క అయితే కొంచెం ఫస్ట్ డే రోజు చూపించిన ఎగ్జైట్మెంట్కి కొంచెం తగ్గిందనమాట. శేఖర్ పాషా కూడా కొంచెం తగ్గే ఉన్నారు. ఆదిత్యం కూడా కొంచెం తగ్గే ఉన్నారు. అందరూ ఓకే, స్టెప్ బై స్టెప్ చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఓకే, చూడాలి మరి ఈ వీక్లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో. మరి మీరు అనుకుంటున్నారు ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేట్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో కింద కమెంట్స్ చెప్పండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మా ఛానల్ కారణం అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరే ఇట్లాంటి రివ్యూస్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అండ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ముందరికైతే వెళ్తాయి, లేకుంటే ఆల్గర్థం అయితే ముందుకు పోదు. మేమైతే రివ్యూస్ అయితే మా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ ఇస్తాం. మీ సైడ్ నుంచే కొంచెం రావాలని కోరుకుంటున్నాను. బాయ్.